చాలా రోజుల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది జిల్లా వ్యాప్తంగా. బికాజ్ కూటమి ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు భాగమై ఉన్నారనేది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అవినీతిని బయటపెడుతూ దాన్ని పూర్తి స్థాయిలో అవినీతి జరిగిన ప్రతి చోట నేనుంటాను, నేను పోరాడతాను దానికి వ్యతిరేకంగా అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇదంతా నా వ్యక్తిగతం, నేను జనసేన పార్టీ తరపున ఉన్నా కానీ ఇదంతా నా వ్యక్తిగతంగా నేను పోరాడతాను, నేను ప్రశ్నించే పార్టీలోనే ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే షాక్ ఇచ్చారు. బికాస్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు షాక్ ఇచ్చారని నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మనం తెలుగుదేశం పార్టీని మొయ్యాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడుతూ జన సైనికులు, జనసేన నాయకులు అడ్జస్ట్ అవ్వండి, గొడవలు పెట్టుకోవద్దు, సమన్వయంతో పోండి, బయటపడొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు హెచ్చరిస్తూ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలని, బయటకు వచ్చి మాట్లాడిన కొంతమంది ఇన్ఛార్జీలని, అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్న ఇన్ఛార్జీలని, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సస్పెండ్ చేశారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారనేది చూడాలి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్న మాటలు ఏంటి అంటే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ మాటే అన్నారు, మళ్ళీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే తటపటాయించుకొని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా మీద పెద్ద పెద్ద అలిగేషన్లు చేశారు. మెప్మా డబ్బులు అంటే డ్వాక్రా రుణాలు మేమేదో కొట్టేసామన్నట్టుగా మాట్లాడారు. పురుగులు పట్టిపోతాం, అటువంటి డబ్బులకు మేము కొట్టేసే వాళ్ళమా? మా అబ్బాయి మీద అలిగేషన్ చేశారు, బ్రాహ్మణ భూములు కబ్జా చేశారు 5 అని, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఈ డ్వాక్రా రుణాల మీద ఎంక్వైరీ చేయండి. అట్లాగే ఇప్పుడు ఎంత ల్యాండ్ కబ్జాకు గురవుతుందో అందరికీ తెలుసు, ఆ ల్యాండ్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు డ్వాక్రా రుణాలు ఎవరైతే దొంగిలించబడుతున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయండి. గతంలో మా హయాంలో జరిగినటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఆయన సేమ్ ఇలాగే అన్నాడు, మా హయాంలో ఎంక్వైరీ జరిగిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. అట్లాగే రోజు ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ మీరు మాట్లాడరండి, మీరు రండి సార్, మీరు వచ్చి మాట్లాడండి సార్, మీరు క్వశ్చన్ చేయండి సార్ 5 అని చెప్పి రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తాను, నేను ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాను, ఇది నా వ్యక్తిగతం, నేను ప్రశ్నించే పార్టీలో ఉన్నా కాబట్టి ఇంకా గట్టిగా నేను ప్రశ్నిస్తాను అని చెప్పి డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ ఇది జిల్లాలో ఎక్కడ జరిగినా నేను క్వశ్చన్ చేస్తాను. ఇక్కడ ఒంగోలులోనే కాదు, ఇప్పుడు ఇసుక ఉంది, మా హయాంలో గవర్నమెంట్ అమ్మింది, ఎక్కడ తీసుకున్నారు? ఇప్పుడు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇది ఎట్లా చేస్తున్నారు అందరికీ తెలిసిందే. ఇక గ్రావెల్, భ్రమరా వెంచర్లకి ఎవరండి తోలేది? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? గ్రావెల్ ఎవరు ఇట్లా చేస్తున్నారు అందరికీ తెలిసిందే. నేను ఖచ్చితంగా వీటన్నిటికి వ్యతిరేకంగా నేను పోరాడుతాను, వీటన్నిటిని ఇప్పటి నుంచి నేను క్వశ్చన్ చేస్తాను అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ల్యాండ్ స్కామ్స్ ఏదైతే ఆయన మీద వచ్చిన ఆరోపణలు క్లారిటీ ఇస్తూ, ఇప్పుడు జరిగిన వాటిపై ఈ 2 సంవత్సరాల్లో ఎంత ల్యాండ్ గ్రాబ్ అయిందో, అంటే ఎంత ల్యాండ్ కబ్జాలు జరిగినాయో, ఆ తర్వాత గతంలో మా హయాంలో ఎంత అయితే జరిగిందో మొత్తం ఎంక్వైరీ చేయండి. చరిత్రలో మొట్టమొదటిసారి ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి నేను ఒక సిట్ వేసాను. ఆ సిట్కు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులన్నీ ఇప్పుడు సెటిల్మెంట్లు చేస్తున్నారు కూర్చోబెట్టి. ఆ సిట్టుకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఇప్పుడు కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం, ఇది చాలా అన్యాయం కదా. వాళ్ళందరూ బాధపడిపోతూ ఉన్నారు, భయపడుతున్నారు ఒక రకంగా జిల్లాలోని ప్రజలందరూ. ఎవరిది ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎవరు ఏ భూమి ఎప్పుడు ఏమవుతుందో తెలియక ఇంత అవినీతి ఏంటి 5 అని చెప్పి ప్రజలందరూ భయపడుతున్నారు అని మాట్లాడుతూ ఇది నా వ్యక్తిగతం, మళ్ళీ పార్టీకి దీనికి మాట్లాడదు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓ రకంగా డైరెక్ట్గా కూటమి ప్రభుత్వం పైన అటాక్ చేశారు. అధినాయకత్వం మీద అటాక్ చేయకపోయినా ఇక స్థానికంగా ఉండే జిల్లా నాయకులపైన, జిల్లా రాజకీయాలపైన అయితే ఆయన అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆయన పట్టు కోల్పోకూడదని ఆలోచిస్తూ ఇదంతా అటాక్ చేస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయనకు ఏమన్నా మళ్ళీ చూస్తున్నారా, లేదు జనసేన పార్టీలో ఇంకా అవకాశాలు లేదు కాబట్టి ఏదో ఒక ఆలోచన తదుపరి ఏం చేయాలనే దాని మీద ఆయన ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అనేది అది కాలం నిర్ణయించింది. ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, జనసేన పార్టీ నాయకుల్లో ఎవరైనా కానీ అసంతృప్తిగా ఉన్నా బయటపడొద్దు, సమన్వయంతో పోండి, కూర్చొని చర్చించుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి 5 అని చెప్పి క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగా డైరెక్ట్గా కూటమిలోని ఎమ్మెల్యేలని, కూటమి ప్రభుత్వంలోని నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ డైరెక్ట్గా అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ రకంగా స్పందిస్తారు?
పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ రకంగా మాట్లాడతారో చూడాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేసి జనసేనలకు పోయాక జిల్లాలోని చాలామంది నాయకులు అయితే మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వెంట అయితే నడవల. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దూరంగానే మండల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు చాలామంది కూడా ఒంగోలు నియోజకవర్గంలోనే చాలామంది వెళ్ళ. ఇక జిల్లా వ్యాప్తంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వెంట అయితే చాలా తక్కువ, అసలు 0.001% నడిచారని చెప్పొచ్చు. మరి బహుశా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇది తత్వం బోధపడిందా, మళ్ళీ ఆయన వెనక్కి చూస్తున్నారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని నేను క్వశ్చన్ చేస్తాను, ప్రజలు భయపడుతున్నారు, ఈ మీ దెబ్బకి ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువైపోయింది, ల్యాండ్ కబ్జాలు, ఆ తర్వాత పూర్తిగా ఈ డ్వాక్రా రుణాలు దొంగిలించబడుతున్నాయి, తర్వాత గ్రావెల్, ఇసుక, మట్టి అన్నీ అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే అటాక్ చేశారు ఈరోజు అయితే మాత్రం.